అంటే ఈ టైంలో ఫ్లరిష్ అవుతోంది ఫ్యాషన్ ఇండస్ట్రీ కూడా అవుతుంది. ఈ టైంలో మీరు ఆ ఇండస్ట్రీ నీడ్స్ తగ్గట్టుగా మీరు ఎలా అడాప్ట్ అవుతున్నారు? అండ్ మీ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే వితిన్ ద స్పాన్ ఆఫ్ 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్‌లో ట్రెండ్ మారిపోతుంది. ట్రెండ్‌కి తగ్గట్టుగా మీరు ఎలా అడాప్ట్ అవుతున్నారు? యాహ్! సో, మాకు మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ వచ్చేసి ప్లేస్‌మెంట్ సెల్ అండి. హ్మ్. సో, వీ హ్యావ్ డిఫరెంట్ రిక్రూటర్స్ హూ రిక్రూట్ అవర్ స్టూడెంట్స్. సో, మేము యూజువల్‌గా వాళ్ళతోటి వీ కీప్ ఇన్ కాంటాక్ట్ విత్ దెమ్. వాళ్ళని అడుగుతూ ఉంటాం. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ? సో, ఇప్పుడు మీకు లేటెస్ట్ స్కిల్స్ ఏమి స్కిల్ డెవలప్‌మెంట్ కావాలి? సో, దాన్ని బట్టి మా సిలబస్ కూడా కొంచెం మేము ఫ్లెక్సిబుల్‌గా పెట్టుకొని ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. హ్మ్. అదర్‌వైజ్ వీ ఆల్సో మేక్ వర్క్‌షాప్స్ ఫర్ ద స్టూడెంట్స్. సో, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇండస్ట్రీకి లేటెస్ట్‌గా కావాల్సిన స్కిల్‌ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. అండ్ ముఖ్యంగా ఇలాంటి వాటికి ఫ్లరిష్ అవుతున్న ఇండస్ట్రీస్‌కి కరిక్యులమ్ డిజైన్ చేయాలంటే నిజంగా తెలుగులో చెప్పాలంటే ఒక కత్తి మీద సాము అంటారు కదా! ఒక 3 మంత్స్‌లో అది ఔట్‌డేటెడ్ అయిపోతది. మళ్ళీ కొత్తది నేర్చుకోవాలి. స్కిల్ గాని, లేకపోతే టెక్నాలజీ గాని, ట్రెండ్ గాని అడాప్ట్ అవ్వాలి. దాన్ని ఎలా మీరు డీల్ చేస్తారు? అంటే ప్రతి ఇండస్ట్రీలోనూ బేసిక్ అనేది ఒకటి ఉంటుందండి. అది చేంజ్ అవ్వదు. హ్మ్. దానిపైన కావాల్సిన లేటెస్ట్ ట్రెండ్ ప్రకారంగా దాని ప్రకారంగా మా దగ్గర ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీ టీమ్ ఉన్నారు. హ్మ్. వి హావ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్డ్ అకాడమిషియన్స్ ఉన్నారు. మాకు వి హావ్ ఎ ఇండస్ట్రీ మెంటర్‌షిప్ ఉంది మా దగ్గర. సో, వి ఆర్ మెంటర్డ్ అండర్ నీతా లుల్లా. షీ ఈస్ ద కాస్ట్యూమ్ డిజైనర్ ఇన్ బాలీవుడ్ ఇండస్ట్రీ. హ్మ్. సో, వి హావ్ అ గైడెన్స్ ఫ్రమ్ దెమ్. సో, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. మేము కూడా రీసెర్చ్ చేసి దాని కరిక్యులమ్ ఇమ్మీడియేట్‌గా డిజైన్ చేస్తామనమాట. ఓకే. మామూలుగా ఇక్కడ ఈ హామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఇంత పేరొచ్చింది. అండ్ మీరు కొలాబ్ అవుతున్నారు. ఎస్ఆర్ యూనివర్సిటీతో కొలాబ్ అవుతున్నారు అన్నట్టుగా కూడా విన్నాం. ఆ అవసరం ఏమొచ్చింది? మీరే వెళ్లి డైరెక్ట్‌గా పెట్టొచ్చు కదా! అంటే ఏం కరెక్ట్. చెప్తారు? కరెక్ట్. మేము రీసెంట్‌గా ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్‌లో మేము కొలాబరేట్ అయ్యామండి. హ్మ్. అక్కడ అక్కడ స్టూడెంట్స్ ఆల్ ద వే హైదరాబాద్ వరకు వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వి ఆర్ ఎస్టాబ్లిషింగ్ అక్కడ కోర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఇట్స్ బీ డిజైన్ 4 ఇయర్స్ కోర్స్. హ్మ్. సో, అక్కడ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. సో, వీళ్ళు ఇక్కడి దాకా రానక్కర్లేదు. అక్కడే దే కెన్ గెట్ అండ్ దే విల్ గెట్ ఎ యూనివర్సిటీ డిగ్రీ ఫ్రమ్ దేర్. ఓకే. ప్రతి కోర్స్‌కి ఇప్పుడు ఆల్రెడీ చూస్తుంటే ఎంబీఏకి మేజర్, మైనర్ ఉన్నట్టుగానే ఇందులో కూడా ఏమన్నా అలా మేజర్, మైనర్ కోర్సెస్ అడిషనల్ అటాచ్‌మెంట్స్, యాడ్ ఆన్ ప్యాకేజెస్ లాగా ఏమైనా ఉన్నాయా? అవునండి. ఇప్పుడు మాకు డిగ్రీ కోర్సెస్‌లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని ఉంటుందండి. హ్మ్. ఆఫ్టర్ ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత దే ఆర్ హ్యావింగ్ సమ్ సబ్జెక్ట్స్ విచ్ స్టూడెంట్స్ కెన్ స్పెషలైజ్. సో, వాళ్ళని చూస్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళ స్పెషలైజేషన్‌లోకి వాళ్ళు మూవ్ అవుతారు. హ్మ్. సో, డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ కోర్ స్పెషలైజేషన్ అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఓకే.